హలో అండి, హాయ్. ఈ బీరకాయ తోలు ఉంటుంది కదా, బాగా నీళ్ళల్లో కడిగి బొర్రజొన్నకి వేసుకుని పెట్టుకున్నాను. అంతా నీళ్ళంతా కరిగిపోయింది. ఇది కూడా వేస్ట్ చేయకుండా దీంట్లో కూడా చట్నీ చేస్తారు. ఇప్పుడు నేను ఈ చట్నీ చేసి చూపిస్తాను. బీరకాయ తొక్కతో చట్నీ చేద్దాం. ఇంకా కొద్దిగా నూనె వేసుకుందాం. తొక్కలకి ఇది బీరకాయల తొక్కలకి కొద్దిగా సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది నూనెలో వేద్దాం. వేడి అవ్వని నూనె. ఈ బీరకాయలు ఉన్నాయి కదా, ఇవి అన్నీ నూనెలో వేసేస్తున్నాను. ఇవన్నీ వేయించాలి. ఇవన్నీ బాగా పచ్చి వాసన పోయేదాకా నూనెలో బాగా వేయించాలి. ఇంకా వేయించాలా, ఇంకా కొద్దిగా వేయించాలా. బాగా క్రిస్పీగా కావాలా. ఇది పచ్చి వాసన అంతా పోతుంది క్రిస్పీగా అయితే. ఇది అయిపోయిందండి. ఇవన్నీ నూనె నుంచి తీసుకుందాం పక్కకి. కొన్ని చెన్నగా వేలు వేస్తున్నాను. కొన్ని ఇది కూడా వేయించాలా. శనగబేళ్ళు. ఇది కొన్ని గుడ్డపప్పులు వేస్తున్నాను. ఇది కూడా వేయించాలా నూనెలోనే బాగా. కొద్దిగా ధనియాలు కూడా వేస్తున్నాను. ఇది వేయించి పెట్టుకునే ధనియాలు తవ మీద వేయించుకున్నాను. సన్న మంట మీద వేయించుకున్నాం. కొన్ని మిరపకాయలు కూడా వేస్తున్నాను. ఎండ మిరపకాయలు ఇవి. మంచి వాసన వస్తుంది వేయించుకుంటుంటే. కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను. అయిపోయినాయి. ఇవి పక్కకు తీసుకున్నాం. నూనె నుంచి తీసి కొద్దిగా ఉల్లిపాయ కూడా వేయించుకున్నాం. ఇవన్నీ వేరుగా వేయించుకోవాలా. కొద్దిగా మంట పెద్ద పెట్టుకొని వేయించుకుందాం. కొద్దిగా చింతపండు వేస్తున్నాను.
2 టమాటా పళ్ళు కోసుకునేవి 2 వేస్తున్నాను. టమాటా పళ్ళు ఇది కూడా బాగా మెత్తపడాల టమాటాలు. మళ్ళీ ఇది ఉల్లిపాయలు బాగా మెత్తగా పడాల. ఇవి బాగా నూనెలో వేయించుకున్నాను. టమాటాలు చాలా మెత్తగా పడిపోయినాయి. బాగా వేయించుకున్నాను. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేద్దాం. మిక్సీ చేసుకున్నానికి మెత్తగా అయిపోయింది. తగినంత కారం దీంట్లోనే వేసి పెట్టుకుందాం. పొయ్యి ఆఫ్ చేసినాను నేను. ఇది ఇట్లనే ఉండని ఘాటంతా పోతుంది. చల్లగా అయినప్పుడు మిక్సీకి వేసుకుంటాను. పొయ్యి ఆఫ్ చేసినాను. ఇది బీరకాయలు బాగా వేయించుకొని పెట్టుకున్నాను నూనెలో. ఇది కూడా మిక్సీకి వేసుకుందాం. దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేసి పెట్టుకున్నాను. మిక్సీ జార్కి వేసుకున్నాను. ఇవి అంతా మిక్సీ పెడదాం. ఎట్లా కొద్దిగా పొడి చేసుకోవాలా ముందు. ఆ తర్వాత ఇది బీరకాయలు ఉన్నాయి కదా, ఇవి బీరకాయలు వేయించినది నూనెలో ఇది కూడా వేసేస్తున్నాను. ఇది కూడా బీరకాయలు కూడా పచ్చగా చేసినాను, కచ్చాపచ్చగా. ఇప్పుడు వేసుకునేది ఇది కూడా వేసుకుందాం. ఇవి టమాటా పళ్ళు కూడా వేసినాను. ఇవి కూడా కొద్దిగా లైట్గా చేద్దాం, బరకగా. ఇప్పుడు వేయించుకున్న ఆ కడాయిలోనే కొద్దిగా నూనె వేస్తున్నాను. కొద్దిగా నూనె వేసి పోపు పెట్టుకుందాం. వేడి అయిపోయింది. పోపు గింజలు వేస్తున్నాను. 4 ఉల్లిపాయలు వేస్తున్నాను, 4 రెమ్మలు. ఇవి కొద్దిగా అయిపోయినాయి. ఇది కూడా బంద్ చేస్తున్న స్టవ్.